ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్తో ఫ్లవర్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఒక బాటిల్ మీద మార్క్ చేసుకున్నాను. ఆ మార్క్ ఎలా చేసుకున్నానంటే పై పార్ట్ ఏమో ఫ్లవర్కి అడుగు భాగంలో పెట్టడానికి, మిడిల్ భాగమేమో లీవ్స్కి, అడుగు భాగమేమో ఫ్లవర్కి. సో ఈ బాటిల్ని 3 పార్ట్స్గా కట్ చేసుకున్నాను. ఒక్కొక్క పార్ట్ని మార్క్ ఎలా చేసుకున్నానో దాని ప్రకారమే షేప్ వచ్చేలాగా కట్ చేస్తూ ఉన్నాను. మీరు చూడండి. ఆ కట్ చేసిన తర్వాత మధ్యలో వేస్ట్గా ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేస్తే మనకి కంప్లీట్గా షేప్ వస్తుందన్నమాట. ఇలా సో వాటిని మనం కిందికిలాగా బెండ్ చేసుకోవాలి. తర్వాత అడుగు భాగాన్ని తీసుకున్నాను, అది ఫ్లవర్ షేప్లో ఉంది కదా, దాన్ని అలాగే కట్ చేస్తూ ఉన్నాను. ఆ సైడ్స్ కూడా ఫ్లవర్ విచ్చుకున్నట్లుగా రావాలనేసి ట్రిమ్ చేస్తున్నాను అనమాట. లీవ్స్ కూడా కట్ చేసేసాను. తర్వాత వీటన్నిటికీ నేను ఫస్ట్ కోటింగ్ ఫెవికాల్ని పూస్తున్నాను. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ మీద మనం పెయింట్ వేసినప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో థిక్నెస్ రావడానికి ఫస్ట్ కోటింగ్ నేను ఫెవికాల్ని అప్లై చేశాను. ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నేను వాటికి లీవ్స్కి ఫ్లవర్ కింద పెట్టడానికి ఉంది కదా ఆ పార్ట్, వాటికి మాత్రం నేను గ్రీన్ కలర్ని పెయింట్ వేస్తున్నాను. ఆ తర్వాత ఫ్లవర్కి ఏమో రెడ్ కలర్ వేసాను. సో ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఫ్లవర్కి ముందుగా మిడిల్ భాగంలో వైట్ కలర్ బీడ్స్ని నేను అతికిస్తున్నాను. ఆ తర్వాత ఆ ఫ్లవర్ని ఆ పై భాగం కట్ చేశాను కదా ఫ్లవర్ కిందకని, దానికి నేను అటాచ్ చేశాను. ఇలా రెడీ అయిన ఫ్లవర్స్ అన్నింటినీ నేను ఒక కొమ్మకి అతికించబోతున్నాను. ఆ కొమ్మ మామిడి కొమ్మ. ఆల్రెడీగా నేను దానికి గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ పెయింట్ వేశాను. అది ఆల్రెడీగా రెడీగా ఉంది. సో ఈ రెడీ అయిన ఫ్లవర్స్ అన్నింటినీ నేను ఆ కొమ్మకి అతికిస్తున్నాను. అలాగే లీవ్స్ని కూడా అతికిచ్చేస్తున్నాను. ఫ్లవర్స్ చూడండి ఎలా వచ్చాయో. సో ఫైనల్ టచ్ చూడండి ఎలా ఉందో. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.